బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 3 రోజుల్లో అంచనాలు మించే బీభత్సం కాకపోయినా సినిమా హైప్కి తగ్గ కలెక్షన్స్ అయితే సాధించుకుంటూ భారీ రికవరీని అయితే సొంతం చేసుకుంది ఓజీ మూవీ. అయితే సినిమా 4వ రోజు కలెక్షన్తో కలుపుకొని టోటల్గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్గా అదేవిధంగా తెలుగు రాష్ట్రాల వైజ్గా ఎన్ని కలెక్షన్స్ సాధించిందో ఒక్కసారి మనం గమనిస్తే సినిమా నైజాంలో 41.71 కోట్లు, అదేవిధంగా సీడెడ్లో 12.41 కోట్లు, ఉత్తరాంధ్రలో 11.40 కోట్లు, అదేవిధంగా ఈస్ట్లో 10.19 కోట్లు, అదేవిధంగా వెస్ట్లో 6.27 కోట్లు, అదేవిధంగా గుంటూరులో 8.96 కోట్లు, అదేవిధంగా కృష్ణాలో 7.60 కోట్లు, నెల్లూరులో 3.50 కోట్లు, టోటల్ ఏపీటీజీ మొత్తం కలిపి 102.16 కోట్ల షేర్ని 147 కోట్ల గ్రాస్ని అయితే అందుకోవడం జరిగింది. అయితే సినిమా కర్ణాటకలో 8.10 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.45 కోట్లు అందుకుంది. ఓవర్సీస్లో 28.45 కోట్లు అందుకోవడంతో అప్రాక్సిమేట్గా టోటల్ వరల్డ్ వైడ్గా సినిమా 142.16 కోట్లు షేర్ని, అదేవిధంగా 229.50 కోట్ల రేంజ్ గ్రాస్ని అయితే సినిమా అందుకొని 81% రికవరీతో దుమారం లేపింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో కూడా కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అయితే ఈ సినిమా అందుకుంది. అయితే సినిమా వర్కింగ్ డేస్లో వచ్చేసరికి ఎలా హోల్డ్ చేస్తుంది, అదేవిధంగా ఎలా టికెట్ రేట్స్ అన్నిటిని తట్టుకొని ఎలా ఇంకా కలెక్షన్స్ని రాబోతుందో చూడాలి. మేకర్స్ కొంచెం ఆలోచన చేసి టికెట్ రేట్స్ మీద ఒక ఆలోచన చేసి పునఃసమీక్ష చేసుకొని టికెట్ రేట్లు తగ్గిస్తే మంచిది. ఎందుకంటే 2వ తారీఖు నుంచి పోటీ మరి కొంచెం ఎక్కువ కానున్న నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం సినిమాకి దూరంగా ఉన్న నేపథ్యంలో ఏ సర్టిఫికేట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ అయినా సింగిల్ స్క్రీన్స్లో అయినా రేట్లు తగ్గిస్తే మాస్ ఆడియన్స్ అయినా కొంచెం భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కూడా చాలామంది కామెంట్లు గట్రా పెడుతున్నారు సినిమా రేట్లు తగ్గించండి అని. ఎందుకంటే రిపీటెడ్ ఫ్యాన్స్ చూసే సినిమా ఓజీ ఖచ్చితంగా మనందరికీ తెలుసు ఆ విషయం. చూద్దాం మేకర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో. అదేవిధంగా 5 days కలెక్షన్స్ ఎలా ఉంటుందో మరో వీడియోలో అప్లోడ్ చేస్తాం. మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.